ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా మాటలికను ఆలస్యం కావు, అవి తప్పకుండా జరిగి తీరుతాయి అంటున్నాడు దేవుడు. నిజంగా కదా! దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ తీరకుండా ఉండదు నా కుమార్తె, కుమారుడా. నీ ఆలోచన నెరవేర్చబడుతుంది. నువ్వు బాధపడుతున్నావేమో ప్రభా, ఎన్నో దినాలుగా నేను దీన్ని ఎదురు చూస్తున్నాను. ఇంకా ఎంతకాలం ప్రభా ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటున్నావేమో కదా! అవును. దేవుడు ఆలస్యం పరుస్తున్నాడు అనంటే, శ్రేష్టమైనది, అమూల్యమైనది నీ జీవితంలోకి తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఆయన ఆయన నిన్ను దుఃఖపెట్టడానికో, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఈరోజు ఆలస్యంగా ఉంచట్లేదు. కానీ నిన్ను దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన చూచి నీ కొరకు, నీ ఆరోగ్యం కొరకా, నీ పరిస్థితి కొరకా, నీ కుటుంబం కొరకా, నీ వ్యక్తిగత జీవితం కొరకా, నీ వివాహము కొరకా, లేకపోతే నీ యొక్క పరిస్థితుల కొరకా, మరి ఆర్థికపరమైన భయంకరమైన శోధనలను బట్ట నువ్వు కృంగిపోతూ ఉంటే ఆయన చూసి ఆనందించే దేవుడు కానే కాదు. కానీ ఆయన చూస్తున్నాడు. చూసి నీ జీవితంలోకి ఏది మేలైనదో, ఏది మహిమైనదో అది తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజంగానే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శోధనలోంచి ఆయన తప్పిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొనొస్తాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు చేయబోతున్న మేలుని ఆయన నువ్వు ముందు ఎదురు చూస్తూ ఉండు. చేయబోతున్న ఆ కార్యాన్ని బట్టి ముందుగా కృతజ్ఞతలు చెల్లించు. నిజమే. నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూచెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఆ రీతిగా దేవుని నమ్మి దానిని పొందుకుందాం. దేవుడు అట్టి కృప మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆయా అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు ప్రభా యేసయ్య. అలాగే తండ్రి ప్రభా యేసు వివాహము తండ్రి ప్రభా యేసయ్య చదువు కావచ్చు ప్రభా. ఏదైతే సమస్యలు నువ్వు ఉన్నావో దాని నుంచి బయటకు తీసుకొచ్చే గొప్ప దేవుడు నీతో ఉండి ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అంటున్నావు. నువ్వు ఆశ్చర్యకరమైన కార్యాన్ని చూస్తావు. ఇక నా మాటలు ఆలస్యం కావు, నేను బయటకు తీసుకొస్తున్నాను అంటున్నావు తండ్రి. అటు కృప మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ ప్రభా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రెండంతలుగా ఆశీర్వదించండి తండ్రి. గొప్ప కార్యాలు చేసి అయా ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృప, క్షేమంతో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.